హాయ్ అండి. వెల్కమ్ టు మన ఆంధ్ర రుచులు. ఈరోజు చాలా సింపుల్‌గా, తక్కువ పదార్థాలతో ఎంతో రుచిగా ఉండే ఉప్పుడు పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా పచ్చిమిర్చి, అల్లాన్ని కట్ చేసి తీసుకోవాలి. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పును తీసుకోవాలి. బియ్యం రవ్వని ఏ గ్లాస్‌తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్‌లో పావు వంతు పెసరపప్పుని 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోవాలి. బియ్యం రవ్వని ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం వేసి మంచి వాసన వచ్చే వరకు కలపాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం రవ్వకి 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసి కలపాలి. తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుని బాగా మరిగించాలి. పాతకాలంలో ఉపవాసం ఉన్నప్పుడు నిల్వ ఉన్న ఇడ్లీ పిండి, దోస పిండి కాకుండా ఫ్రెష్‌గా అప్పటికప్పుడు ఈ బియ్యపు రవ్వ ఉప్మాని చేసుకుని తినేవారు. దీన్నే ఉప్పిండి అనేవారు. నీరు బాగా మరిగిన తర్వాత మంటని సిమ్ ఫ్లేమ్‌లోకి తగ్గించి బియ్యపు రవ్వని కొద్ది కొద్దిగా వేస్తూ మరో చేత్తో ఆగకుండా కలపాలి. ఇలా చేస్తే ఉండలు కట్టకుండా మెత్తగా వస్తుంది. రవ్వ మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టి సిమ్ ఫ్లేమ్‌పై 5-7 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలిపితే అడుగు పట్టకుండా ఉంటుంది. రవ్వ పూర్తిగా ఉడికి నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇంతే, వేడివేడిగా మెత్తగా రుచికరమైన ఉప్పిండి సిద్ధం. కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి, ఆవకాయ లేదా పల్లి చట్నీతో తింటే ఈ ఉప్పిండి రుచి మరింత పెరుగుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి సాంప్రదాయ వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మళ్ళీ మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.